వాక్య బయలుపాటు దేవుడు మనకిచ్చాడు. చూడండి, వాక్య బయలుపాటు ఆయన తన బిడ్డలకు తప్ప ఇంకా ఎవరికి ఇవ్వడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు చాలామంది యూట్యూబ్లలో చూస్తే మరి త్రిత్వము, త్రియేక, దేవుడు ఇద్దరా ముగ్గురా అనే మరి ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. అరే రారా నిన్ను 2 నిమిషాల్లో మట్టి కరిపిస్తాను ఒక ఆయన, అరే రారా అని చెప్పి ఇంకో ఆయన, 2 నిమిషాలు కాదు ఒక్క క్షణం చాలు నిన్ను మట్టి కరిపించడానికని మరొక ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడని ఒక ఆయన, లేదు ఆయన ఉన్నవాడని ఒక ఆయన. ఆ విధంగా హల్లెలూయా మరి 2 ఒకే ఇంట్లో ఉన్న ప్రజల మధ్యలో హల్లెలూయా ఒకే ఇల్లు అంటే BOUI పిడి సుందర్రావు స్థాపించిన ఒక సంస్థ ఇది. హల్లెలూయా. అందులో నుంచి తయారైన కొందరు మరి సపరేట్ అయ్యి మరి పిడి సుందర్రావుకి ఏం తెలియదని వారు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతున్నారని, లేకపోతే యేసుక్రీస్తును వారు తక్కువ చేస్తున్నారని. హల్లెలూయా. మరి ఆ విధంగా ఈరోజు యూట్యూబ్ నిండా మరి దేవుడు ముగ్గురా, ఇద్దరా, నలుగురా, 7గురా అనే ప్రతి సవాళ్ళు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప వింటున్నారు అందరూ. పిడి సుందర్రావుకు దేవుడు ఆ ప్రత్యక్షతనివ్వలేదు, ఆ యొక్క వంశీకి ఆయన ఆ ప్రత్యక్షతనివ్వలేదు. హల్లెలూయా. ఆ యొక్క మరి కుంటం ఎడ్వర్డ్ విలియంకి ఆయన ఆ ప్రత్యక్షత ఇవ్వలేదు. ఆయన ఆ హైదరాబాద్ ఓఫిర్ తాతకైనా బయలుపాటు ఇవ్వలేదు ఆయన. సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, పిడి సుందర్రావు ఒక మాట ఆయన సెలవిచ్చాడనంటే ఆయన దగ్గరికి మరి ఈ తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలామంది సేవకులు ఆయన్ని చూడడానికి వెళ్తారు. మరి అంత పలుకుబడి ఉన్నది ఆయనకు. కానీ దేవుడు అతనికి వాక్య ప్రత్యక్షతను ఇవ్వలేదు. కానీ నీకు నాకు ఎలాంటి పలుకుబడి లేదు. కానీ సోదరులారా అందుకొరకే మీరు ధన్యులని నేను అంటున్నాను. ఎవరు ధన్యులు? పలుకుబడి ఉన్నవారు కాదండి, వాక్య బయలుపాటు ఉన్నవారు. ఆ రోజు పేతురుకు ఎలాంటి పలుకుబడి లేదు, కానీ వాక్య ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే వారు ఏ రాజకీయ ప్రాపకం కొరకు వారు ప్రయత్నం చేయలేదు, కానీ వారు కేవలం ప్రత్యక్షత కొరకు ఎదురు చూశారు. అందుకొరకే వారు అన్నారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము నాయనా? హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎవ్వరికి లేని బయలుపాటు దేవుడు కేవలం తన కుమారులకు ఇచ్చాడు, ఆయన తన కుమార్తెలకు ఇచ్చాడు. ఆయన పిడి సుందర్రావు ఎంతో కాలంగా ఆయన సేవలో ఉన్నాడు. ఆయన అయినంత మాత్రమే వాక్య బయలుపాటు ఉన్నదా? ఆ వంశీవ అనే వ్యక్తి చాలా చక్కగా మాట్లాడతాడు, మాట్లాడితే ఎంతో వినసొంపుగా ఉంటుంది, కానీ వాక్య బయలుపాటు శూన్యం. హల్లెలూయా. ప్రసన్న లాజరస్ పిడి సుందర్రావు కొడుకు, మరి అతనికి వాక్య బయలుపాటు లేదు. వాళ్ళు ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగనే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు సమానమే. హల్లెలూయా. కానీ ముగ్గురు ఉంటే కదా, చెప్పండి, దేవుడు ఒక్కడే. కానీ వాళ్ళేమంటున్నారు? 3 సింహాసనాలు వేసుకొని తండ్రి ఒక పక్క కూర్చున్నాడు, ఆయన పక్కన కుమారుడు కూర్చున్నాడు, ఆయన పక్కన పరిశుద్ధాత్ముడు కూర్చున్నాడు. వారు మాటలలో క్రియలలో సమానంగా ఉన్నారు, కానీ అక్షరాల హల్లెలూయా వారు దేవుని మరి పొగడడం, గణపరచడం మంచిదే, కానీ వారి బయలుపాటు మంచిది కాదు. ఎందుకు వారు బయలుపాటును తప్పిపోయారు? బయలుపాటు ఎవరికి వస్తుంది? తన దాసులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడు. హల్లెలూయా. ఈరోజు నీ వంటి నా వంటి పాపరులకైనా ఎట్లా బయలుపాటు ఇచ్చాడు ఆయన? చెప్పండి. విలియం బ్రినామ్ అనే ఈ కాలపు ప్రవక్త ఆయనను చేర్చుకోవడం ద్వారా ఈరోజు దేవుడు మనకు బయలుపాటు ఇచ్చాడు. ఆయన నేను ఎవరిని పంపుతున్న వారిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగను. హల్లెలూయా. ఎందుకు నన్ను ఆయన గౌరవిస్తున్నాడు? ఆయన పంపించిన ఆ యొక్క దాసుని మనం గౌరవించాం కాబట్టి. అందుకొరకే దేవుడు మనకు బయలుపాటు ఇచ్చాడు. ఎందుకు కాలేబు యెహోషువలు దీవించబడ్డారు? ఎందుకంటే వారు మోసేతో నిలబడ్డారు. అందుకొరకే వారిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో
ప్రవేశపెట్టబడ్డారు. అలాగే ఈరోజు కూడా నువ్వు ప్రవక్తతో నిలబడితే ఆటోమేటిక్గా నీకు బయలుపాటు ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు ఏ బైబిల్ కళాశాల చేయాల్సిన అవసరం లేదు, ఏ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బయలుపాటు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఇందాక సోదరులు పాటలు పాడేటప్పుడు నిజంగా ఇంత గొప్ప బయలుపాటు ప్రభు నా వంటి పామరునికి ఇచ్చావు. హల్లెలూయా. మరి కళ్ళలో నీళ్లు తిరిగాయి, ఖచ్చితంగా తిరగాల్సిందే. ఎందుకనగా మనకు అసలు ఏ జ్ఞానం ఉన్నదని బయలుపాటు, ఏ అర్హత ఉన్నదని బయలుపాటు. ఎందుకనగా కేవలం ఆయన కృప. ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన మనసులో తన ఆలోచనలో ఆయన మన వంటి అజ్ఞానులకైనా బయలుపాటు ఇవ్వడం ఆయన ముందుగా ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటికైనా మీకు సంతోషం వేయాలి. ప్రభువా వీళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ నాకైతే ఒక సురక్షితమైన వర్తమానం ఇచ్చావు, ఒక గొప్ప బయలుపాటునిచ్చావు. ప్రభువా నీకు వందనములు నాయనా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మన పోలికలో చేయుదుము. మన పోలికలు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు లేదా 2 ఉన్నారు. అంటే మన అంటే 2 ఉన్నట్ట. హల్లెలూయా. చూడండి దేవుడు ఏ విధంగా ఉన్నాడు. ఆయన మన అని చెప్పే ఆయన చూడండి. హల్లెలూయా. ఆయన మరి ఏ విధంగా ఉన్నాడు నీకు అర్థం కావాలంటే చక్కగా నీకు ఆత్మ యొక్క బయలుపాటు కావాలి. ఆత్మ నుంచి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి నీకు ప్రత్యక్షత రావాలి. మన పోలిక చొప్పున అన్నాడు ఆయన. ఒకసారి దయచేసి ఆ మాటలు చదవండి. ఓకే, 1:26 త్వరగా చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఈ ఆత్మను ఎవరు చూడరు, ఎవరితో ఈ ఆత్మ మాట్లాడదు. కానీ ఆత్మలో ఎవరున్నారు? గొప్ప లోగాస్ ఉన్నారు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన పోలిక చొప్పున అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన తనతో తాను మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటిది ఆయన పోలిక? ఆత్మ మరియు లోగస్. వింటున్నారు అందరూ? కానీ పిడి సుందర్రావుకి ఎందుకు అర్థమవుతుంది? ఇది వంశీకి ఎందుకు అర్థమవుతుంది? ఆ విలియం కుంటం గారికి ఎందుకు అర్థమవుతుంది? ఓఫిర్ గారికి ఎందుకు అర్థమవుతుంది? ప్రియులారా, విలియం బ్రినామ్ ఏమన్నాడంటే త్రిత్వబోధ పాతాళం నుండి వచ్చిందని అన్నాడు ఆయన. అక్షరాల హల్లెలూయా. త్రిత్వబోధ పాతాళం నుండి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఒక్కడే. నిజమేనా అండి? మన పోలిక చొప్పున అంటే ఇంకో దేవుడు ఉన్నాడని కాదు. ఇప్పుడు ఆత్మగా ఉన్న దేవుడిలో ఎవరున్నారంటే ఆ లోగాస్ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తనంతట తాను ఎట్లయితే ఈ ఆత్మ జీవమై ఉన్నాడో చెప్తారా? మరి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గొప్ప ఆత్మలో నుండి బయటికి ఎవరు వచ్చారు? ఈ గొప్ప లోగాస్ బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆత్మలో నుంచి? మొట్టమొదటి మరి భూమికి పునాదులు వేయబడక ముందు నీవు నన్ను కంటివి, లేకపోతే నన్ను నీవు సృజించితివి అన్నాడు ఆయన. అంటే తయారు చేయబడిన వాడు కాడిన, తయారు చేయబడిన వాడు సృష్టి అవుతాడు. కానీ ఎట్లయితే ఆత్మ తనకు తానుగా ఉన్నాడో అలాగనే ఈ లోగాసు తనకు తానుగా ఉన్నవాడు ఆయన. నా తండ్రి జీవం కలిగి ఉన్న ప్రకారంగా నేనును జీవం కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటే ఆత్మ. వింటున్నారు అందరూ? దేవుడు అంటే ఆత్మ. దేవుడు ఆత్మ గనక దేవుని ఆరాధించువారు. కాబట్టి గొప్ప ఈ భూమి ఆకాశములు పట్టజారిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడనంటే ఆ యొక్క లోగాసును ఆయన, తనలో ఉన్న ఆ యొక్క లోగాసును ఆయన బయటికి తీశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన భూమిని తయారు చేయాలి, ఆయన ఆకాశాన్ని తయారు చేయాలి ఆయన. ఇప్పుడు ఆయన దేవదూతలను ఆయన పలకాలి ఆయన. హల్లెలూయా. ఇదంతా మనం మాట్లాడేది ఎప్పుడు? అణువు పరమాణువు ఆ యొక్క దేవదూతలు ఏది లేనప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన లోపల ఎవరున్నారంటే ఈ గొప్ప లోగాస్ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి ఏమయ్యాడనంటే తన్ను తాను ఆయన లోగాసులోకి కుమ్మరించుకున్నాడు ఆయన.
ఈ ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ ఇప్పుడు ఈయన మాట్లాడాలంటే, ఈయన ఆలోచనలు బయటికి రావాలంటే ఇప్పుడు పూర్తిగా ఈ ఆత్మ అంతా దేంట్లోకి రావాలి? ఈ లోగాసులోనికి రావాలి, ఈ దేహంలోనికి రావాలి, ఈ కుమారులోనికి రావాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మదేవుడు తన్ను తాను ఆ యొక్క శరీరంలోనికి, ఈ థియోఫనీలోనికి, లోగాసులోనికి కుమ్మరించుకున్నాడో, ఇప్పుడు ఈయనకి ఏ పేరు వచ్చింది? కుమారుడు. చెప్పండి, ఏ పేరు వచ్చింది? కుమారుడు. అంటే మరొక దేవుడు అని అర్థం కాదండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పలకడం ద్వారా వచ్చిన వాడు కాదు, ఆయన తలుకుతారుగా ఉన్నవాడు. ఆయన పేతురు గారు, అర్థమవుతుందా? దేవుడు ముందుగా ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆత్మలో ఎవరున్నారు? చూడండి, లోగాస్ లేదా థియోఫనీ లేదా కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన భూమి కలుగునుగా కంటే ఈ ఆత్మ పలకలేవదు, ఈ ఆత్మ మాట్లాడదు. కాబట్టి ఇప్పుడు పలకాలంటే ఆయనకు ఒక దేహం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన తన్ను తానైనా ఒక 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 లోగాసులను తన్ను తానైనా ఎన్మార్పిగా మారాడు. ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎందులోని? ఆత్మలో నుంచి ఆయన ఒక దేహంలోనికి మార్చబడ్డాడు. ఆయన ఆ లోగాసులోనికి ఆయన తన్ను తాను కుమ్మరించుకున్నాడు. ఆయన అందుకొరకు ఆయనకి ఏ పేరు వచ్చింది? కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని కాదు, దేవుడు ఒక శరీరంలోనికి రావడాన్నే దేవుని కుమారుడు అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన పోలిక చొప్పున, అంటే ఆదామును ఎట్లా చేశాడు? ఆయన ముందుగా ఆత్మ పోలికలో చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత థియోఫనీ పోలికలో చేశాడు ఆయన. ఆ మాత్రం జ్ఞానం వారికి ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు అని అంటే, ప్రవక్త లేడు కాబట్టి. ఆ యొక్క ఐగుప్తులు కూడా అదే సముద్రం గుండా వారు దాటడానికి ప్రయత్నం చేశారు, కానీ అందులోనే వారు మునిగి చచ్చారు. ఎందుకొరకు? మోసే లేకుండా దాటడం అసాధ్యం. మోసే మా ప్రవక్త అని వారు నమ్మితేనే వారు అందులో నుంచి బయటికి దాటగలరు. అలాగనే ఈరోజు ఈ వాక్యాన్ని దాటడానికి, ఈ మరణాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు ప్రవక్త విలియం బ్రన్హామని నమ్మాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, విలియం బ్రన్హామ్ వచ్చేంత వరకు ఏ మర్మాలు కూడా నీకు తెలియలేదు. నిజమేనా? గొప్ప ది గ్రేట్ బిల్లీ గ్రాహం కూడా ఏమన్నాడు తెలుసా? ఇంకా త్రిత్వం అనేది బయలుపరచబడలేదు, దైవత్వం ఇంకా బయలుపరచబడలేదు, అదొక మర్మమై ఉన్నది అన్నాడు ఆయన. ఎందుకు? బిల్లీ గ్రాహం కేవలం సువార్థికుడు మాత్రమే, ప్రవక్త కాడాయన, ఆయన దూత మాత్రమే. అందుకొరకు ఆయన ఓరల్ రాబర్ట్ కానీ బిల్లీ గ్రాహం కానీ ఆయన తన మర్మాలు బయలుపరచలేదు. ఆయన కానీ ఎవరికి బయలుపరిచాడు? ఆయన కేవలం విలియం బ్రన్హామ్కు బయలుపరిచాడు. ఆయన అబ్రహాముకు బయలుపరిచాడు. ఆయన లోతు దినంలో జరిగినట్లును మరలా జరుగును. లోతు దినంలో ఏం జరిగింది? దేవుడు ఒక్కడేనని తన్ను తానే నిరూపించాడు. ఆయన అబ్రహాము దగ్గరికి ఆయన శరీరంలో వచ్చాడు. ఆయన హల్లెలూయా. నిజమేనా? అబ్రహాము ఆ యొక్క ముగ్గురిని చూశాడు, కానీ చూడండి, ఒక్కడికి ఆయన సాగిలపడ్డాడు. ఆయన నా ప్రభువా, నా దేవా, నన్ను దాటిపోవద్దు. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు వచ్చిన పని ఏమి? అబ్రహామా, నేను చేయబో కార్యం నీకు దాచెదనా? నిజమేనా? అందుకొరకే దేవుడు తన దాసులకు ఆయన ఏది మరుగుపరచడు. ఆయన అందుకొరకు ఆయన తనలో ఉన్న ప్రతి మర్మాన్ని ఆయన 7వ దూతకు, ఈ కాలము ప్రవక్తకు ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకొరకు ఆయన ద్వారా అబ్రహాం పిల్లలకు ఆయన తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన మరి ఆ యొక్క ఎవరు? జెఫన్యా శాస్త్రి చక్కటి గారడి మాటలు చెప్తాడు ఆయన. నిజమేనా? ఆ యొక్క రాజమండ్రిలో ఉంటాడు. ప్రియులారా, ఆ ముగ్గురు ఎవరు? ఒకరు తండ్రి అయిన దేవుడు, ఒకరు కుమారుడైన దేవుడు, ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు. లేదు నాయన. హల్లెలూయా. కాదండి, సేము సంతానం ఒకే దేవుని చూసింది. సేము ఒక్క దేవుని ఆరాధించిన వాడు. హల్లెలూయా. అబ్రహాము ఒక్కనికే సాగిలపడ్డాడు. నిజమేనా? మనం ఎవరం ఇప్పుడు? అబ్రహాము ఒక్క దేవుని చూస్తే, ఒక్క దేవునికే సాగిలపడితే, అబ్రహాము కుమారులమైన మనం ఎంతమందిని చూడాలి? ఒక్క దేవునే మనం చూడాలి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి చూడండి, ఆ వాక్యంలో అలాగే రాయబడి ఉన్నదా? 18వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. 18వ అధ్యాయంలో చివరి వచనం.
యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి యెహోవానా యెహోవాలా ఒక్కడేనా కాదా? ఒక్క దేవుని అబ్రహాము చూశాడు. అంటే ఇప్పుడు ఈ పిడి సుందరరావుకు అబ్రహాం కంటే ఎక్కువ బయలుపాట. చూడండి, ఈ వంశీకి అబ్రహాం కంటే ఎక్కువ బయలుపాట, పౌలు గారి కంటే ఎక్కువ బయలుపాట, వీళ్ళకి ఓఫిర్ తాతకు అబ్రహాము కంటే ఎక్కువ బయలుపాట. మరి అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఆయన విశ్వాసులకే తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఒక్క దేవుని చూస్తే మరి వీళ్ళు ఎవరు బిడ్డలు? వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. పోనీ వీళ్ళ తండ్రి అయినా సాతాన్ని అడుగుదాం. అరే సైతాన్, మరి ఎంతమంది రా దేవుడు అని అంటే ఒక్కడే. హల్లెలూయా. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్, ఉన్కా నామ్ జీసస్ క్రైస్ట్, యేసు మసీహ్. హల్లెలూయా. ఆ దయ్యాలన్నాయి, సర్వోన్నతుని దేవుని కుమారుడా మాతో నీకేమి. హల్లెలూయా. నాకు తెలుసు నాయన, మీ తండ్రి అక్కడే ఉండిపోయి నిన్ను పంపించాడు కాదు. ఓ అట్లన్నదా దయ్యం? సర్వోన్నతుని దేవుని కుమారుడా. హల్లెలూయా. దయ్యము ఆ యొక్క యేసుక్రీస్తుని ట్రస్ట్ చేస్తున్నది. ఇతడైనా కాడని, ఇతడైనా దేవుని కుమారుడ కాడని అది ఒత్తి చూసి ఉన్నది. ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అంటే సృష్టికర్త అయిన అయ్యా. కాబట్టి నాకు ఒక సూచన నువ్వు, నిజమేనా? మరి నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళని ఏం చేస్తావు? రొట్టెలుగా సృష్టిని చేస్తావు నీవు. దయ్యం అడిగినప్పుడు దయ్యం దీనిదేముంది, ఇదిగో నేను మారుస్తున్నాను. తన దైవత్వాన్ని ఆయన దయ్యానికి నిరూపించవలసిన అవసరం లేదు. అలాగే ఆయన పీడి సుందరరావుకైనా చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆ యొక్క ఓఫీర్కి అయినా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాసర్కైనా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తన కుమారులకైనా బయలుపరుచుకుంటాడు. ఇదిగో నా సహోదరులకు నేను నీ నామాన్ని బయలుపరిచితిని. ఆ రోజు ఆయన తన నామాన్ని సద్దుకెళ్ళకి చెప్పలేదు, ఆయన ఆ పరిసలకు చెప్పలేదు ఆయన. కానీ ఎన్నికలో ఉన్న యొక్క పామరులకు బయలుపరిచాడు. ఈ రోజు కూడా అదే సద్దుకైలు ఉన్నారు, అదే పరిసైలు ఉన్నారు. వారందరికీ ఆయన బయలుపరచుకోవట్లేడు, కానీ పామరులమైన మనకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ నామము, ఆ దేవుడు ఎవరో ఇంకా లోకము గలిబిలిగా ఇంకా గందరగోళంలో ఉన్నది. కానీ ఆ దేవుని మహా అద్భుతమైన కృప, ఇదిగో ఆయన ఎవరో మనకు ఆయన రివీల్ చేసుకున్నాడు, ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మరి మన పోలిక చొప్పున అనగానే అక్కడ ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటున్నారు. కానీ మన పోలిక చొప్పున అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తనలో తాను మాట్లాడుతున్నాడు ఆయన. నమ్ముతారా? మరి మన పోలిక అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు, లోగాసై ఉన్నాడు ఆయన. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. హల్లెలూయా. మాట్లాడేది ఎవరు? లోగాస్ మాట్లాడుతున్నాడు. ఈ లోగాస్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అందుకొరకే యేసు ప్రభు చెప్పింది అక్షరాల రైటేనా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. చూడండి, ఒక మాట, చక్కటి మాట ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం లేదా 4వ అధ్యాయం 2వ వచనం, 1:18 అండి, 1:18. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఎందుకు దేవుని చూడలేదు? దేవుడు ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు పట్టజాలని మహా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనను ఎవరు చూడలేదు, చూడలేవరు. ఆయన స్వరాన్ని ఎవరు వినరు. హల్లెలూయా. కానీ దైవత్వం అని అంటే BOI బైబిల్ కళాశాలలో నీకు దైవత్వం బయలుపరచబడుతుందా? గమాలియేలు దగ్గర దైవత్వం బయలుపరచబడిందా? హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, మా యెహోవా దేవుడే ఉంటే యేసనే కొత్త దేవుడు మాకెందుకురా? మా దేవుడు అన్నాడు, నేను తప్ప నీకో వేరొక దేవుడు ఉండరాదు. కానీ ఈ యూదులు ఏమైపోయింది? వీళ్ళకి పిచ్చి పట్టింది. నిజమేనా? యూదులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన యూదులేనా నమ్మింది? యేసుక్రీస్తే దేవుని కుమారుడని వారు నమ్మారు.
యేసుక్రీస్తే యెహోవా అని వారు నమ్మారు. కానీ మా దేవుడు యెహోవా కదా, మరి మనిషిని పట్టుకొని వీళ్ళేమో దేవుడు అని అంటున్నారు, మా దేవుడు తప్ప మరొకరు ఉండరాదే అని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని నమ్మిన వారిని ఆయన చంపడం మొదలుపెట్టాడు ఆయన. కానీ పౌలు గారికి ఆ యొక్క బయలుపాటు ఆ యొక్క సంఘ శాఖల్లో ఆ యొక్క బైబిల్ ఆ సన్హెద్రిన్ సభలో బయలుపాటు రాలేదు, నిజమైన. కానీ ఈరోజు బుద్ధి లేని ప్రజలకు పెద్ద బైబిల్ కళాశాల కట్టిన సుందర్రావు గారికి బయలుపాటు వస్తుందని నమ్మడం వారి యొక్క అది భ్రమ, వారి యొక్క గుడ్డితనం, అమాయకత్వం అది. హల్లెలూయా. కానీ దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడానికి ఆయన యొక్క దమస్కు మార్గంలో కాచుకొని ఉన్నాడు. ఆయన రా నా కుమారుడు, ఎదిగో నిన్ను కలుసుకునే సమయం వేళయింది. హల్లెలూయా. ఆ అగ్ని స్తంభం ద్వారా ఆయన గట్టిగా కొట్టాడు. ఆయన ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఆయన ఆ అగ్నిని చూడంగానే ఆయనకు అర్థమైపోయింది, ఈ అగ్ని స్తంభంలో ఉన్నది ఒకే ఒక ఆయన, ఆయనే గొప్ప యెహోవా దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన అగ్ని స్తంభాన్ని చూసి, ప్రభువా నీవెవడవు అంటే నీ పేరేంటిది? నాయన యెహోవా పంపించిన కుమారుని నాయన. అట్లా అన్నాడా? నీవు హింసించుచున్న యేసును అంటే అగ్ని స్తంభంలో ఉన్నది ఆ గొప్ప యేసే. ఆ యెహోవా అంటే ఎవరో కాదు, ఈ యేసే. హల్లెలూయా. అప్పుడైనా మళ్ళా నిజమేనా ఆ యొక్క తన బైబిల్ ట్రైనింగ్ అంతా పక్కన పెట్టేసి, ఆ గమాలియేలు బోధ పక్కన పెట్టేసి, ఆ పామరుడైన ఆ యొక్క సామాన్యుడైన ఆయన పేరు అననీయ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా బాప్టిసం పొంది ఆయన పైన చేతులు ఉంచినప్పుడు ఆ ట్రైనింగ్ బోధ మొత్తం రాలిపోయిందట. కళ్ళ నిండా ఏం నిండిపోయింది? ఆ యొక్క తప్పుడు బోధంతా నిండి ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆయన చేతులుంచి ప్రార్థన చేశాడో అదంతా పొరలు పొరలుగా రాలిపోయింది. ఇప్పుడు ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని పోయి ఒంటరిగా అరేబియా ఎడారిలో ఉండి ఇప్పుడు ఆయన మోకరించి ఆయన ప్రార్థనతో ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివాడు. ఎక్కడ చూసినా యేసు కనిపిస్తున్నాడు. ఓ ఆదియందు భూమి ఆకాశమును కలగజేసాను, ఆ దేవుడు అనే పదంలో ఆయన యేసును చూశాడు. ఆయన హల్లెలూయా. ఆయన మెరుగు పెడతా ఉంటే మొత్తం యేసే కనిపిస్తున్నాడు. అమ్మయ్య, ఎంత పొరపాటు అయిందిరా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూడండి ఎంత పెద్దవాడు, ఇప్పుడు చిన్నవానిగా మారి ఈ యేసే ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోనీ మరి పిడి సుందరరావు గారు, మీరు విలియం బ్రన్హామ్ని వెంబడించకపోయినా దయచేసి నా మాట పౌలు గారిని వెంబడించు. హల్లెలూయా. ఓఫిర్ తాత దయచేసి పౌలు గారిని వెంబడించు, అబ్రహామును వెంబడించు, ఆ సింధూర వనంలోనికి వెళ్ళు, జాగ్రత్తగా నీ కళ్ళద్దాలు పెట్టుకొని చదువు జాగ్రత్తగా. ఆ ముగ్గురులో ఇద్దరు, ఒక ఆయన గాబ్రియేలు, ఒక ఆయన మికాయేలు, ఒక ఆయన యెహోవా దేవుడు. యేసుక్రీస్తు చెప్పలేదా? అబ్రహాము నా దినము చూతురని మిగులు ఎదురు చూచాను, అది చూచి ఆనందించాను. అబ్రహాము యేసుని ఎప్పుడు చూశాడు? ఆ సింధూర వనంలో చూశాడు. ఆయన ముగ్గురు యెహోవాలు లేరండి, నేను తప్ప వేరొక దేవుడు నీకుండ రాదు. హల్లెలూయా. చూడండి, చదవండి, ఆ మాటను చదవండి. ఎవరును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఇప్పుడు రొమ్ము అంటే ఏంటిది? ఆయనలో ఎవరున్నారు? చదివిందే సార్. ఎవరున్నారు? నాయనా ఉన్నాడా? ఎక్కడా? ఆయనలో ఎవరు? రొమ్ము అంటే దేవునిలో కుమారుడు ఉన్నాడు. నా దేవుని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కాబట్టి దేవుడు తన్ను తాను ఆయన కనబరుచుకోవాలనుకున్నాడు. ఆయన తన్ను తాను దృశ్యంలోనికి రావాలనుకున్నాడు. ఆయన ఎవరి ద్వారా? తనలో ఉన్న లోగాస్ ద్వారా. హల్లెలూయా. లోగాస్ అంటే వేరే కాదు, ఆయనే లోగాస్ అయి ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ అన్నారు. కాబట్టి ముసలి తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తే అది తట్టుకోదు. అది హల్లెలూయా. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోస్తే అవి పిగిలిపోతాయి. అందుకొరకే ఇవి కొత్త తిత్తులు. ఇవి కొత్త తిత్తులలో కొత్త బయలుపాటు. కొత్త బయలుపాటు కాదు, కానీ ఇది మహిమలో ఉన్న బయలుపాటు. ఆదిలో ఆయన అనుకున్న బయలుపాటు ఇది.
హల్లెలూయా. చూడండి, మనకే ఎందుకు ఇంత తేటగా కనిపిస్తున్నది? శిష్యులు అడిగారు, ప్రభువా ఏంది ఇది? నిన్ను మాకు మాత్రమే కనబరుచుకుంటున్నావు, అసలు నీకేం జరిగిందనంటే, నా చేతిలో ఏమీ లేదు నాయన, ఇదంతా అప్పుడే జరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మర్మంగా మాట్లాడక ఇప్పుడు తేటగా మాట్లాడుతున్నావు. హల్లెలూయా. చూడండి, ఆ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కానీ ఈ వర్తమానం రానంత వరకు నేను ఇదే వాక్యాన్ని చదివాను. రొమ్మునున్న కుమారుడు అంటే ఇది మనకు తెలిసేది కాదు. ఇది ఏ సతీష్ కుమార్నో లేకపోతే ఎవరో దీన్ని చెప్తారో అనుకున్నాం, కానీ సతీష్ కుమార్కి అసలు నిల్లు వాక్యం అసలు ఏం తెలియదు. ఏ నామంలో బ్యాప్సం పొందాలో సతీష్ కుమార్ తెలియదు. హల్లెలూయా. ఆయనకు తెలిసిందల్లా గాడిద కథ, పిట్ట కథ. హల్లెలూయా. ఇట్లాంటి పిట్ట కథలు చెప్పి డబ్బులు సంపాదించేదే సతీష్ కుమార్కి తెలుసు తప్ప. హల్లెలూయా. సతీష్ కుమార్ ఏం చేయాలనుకుంటున్నాడు? కంచెర గాడిదలను సింహాసనం పైన కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. వింటున్నారండి? కంచెర గాడిదలను అవుతుందా? ఒకరోజు సింహం అన్నదట, ఆయన చెప్పిన కథే మళ్ళా చెప్తున్నాను నేను. సింహం అన్నదట నక్కతో, ఏ నక్క, నా కొరకు ఆహారంగా దేనిని పట్టుకొని రా. వెంటనే నక్క బయలుదేరి ఏం చేసింది? గాడిద బావా, ఇదిగో ఆ అడవికి రాజైన ఆ యొక్క సింహం నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిదగానే ఉండాలి, కానీ గాడిద ఏమని ఆశపడింది? సింహాసనం పైన కూర్చోవాలి, రాజుగా ఉండాలి. అది రావడంతోనే అది పంజా విసిరి దానిపైన దాడి చేసింది. తప్పించుకొని పారిపోయే క్రమంలో దానికి చెవు తెగిపడింది. హల్లెలూయా. అది పారిపోతే మళ్ళా నక్క అది తప్పించుకొని పోయింది, మరలా తీసుకొని రా. మళ్ళా ఏంటి గాడిద బావ నువ్వు చేసింది? మరి నా పైన దాడి చేసి చంపడానికి వచ్చింది కదా, ఇదిగో మరి కిరీటం పెట్టాలంటే ఈ చెవులు అడ్డం వస్తున్నాయి, అందుకొరకే ఒక చెవును మరి తీసేసాడు సింహం రాజు. అలా అంతేనంటావా? ఓపిక పట్టు గాడిద బావా, మళ్ళీ పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈసారి రావడంతోనే ఉదుటన మీద పడి మరి చివరికి తప్పించుకొని పోయేసరికి ఏమైంది? ఆ తోక మొత్తం కట్టయిపోయింది, మళ్ళా పారిపోయింది. నక్క, మళ్ళీ పోయి పట్టుకొని రా. హల్లెలూయా. ఈ నక్క అనేది గాడిద బావా, ఏంది నువ్వు చేసిన పని? అది నన్ను చంపడానికి వచ్చింది. అరే, నువ్వు సింహాసనం పైన కూర్చోవాలంటే తోక అడ్డం వస్తుంది కదరా, కాబట్టి నీ తోకను కట్ చేశాడు, అంతే తప్ప నిన్ను చంపాలని కాదు. హల్లెలూయా. ఈసారి వాడు మోసపోయి, చూడండి, ఇట్లాంటి గాడిదలే ఆయన దగ్గర ఉన్నది, ఇట్లాంటి కంచెర గాడిదలే. సతీష్ కుమార్ ద్వారా ఒక్కడైనా పరలోకానికి పోడండి. ఇది నా సవాల్. ఇది హల్లెలూయా. వంకర మాటలు చెప్తే ఎవరు మారరండి. యేసుక్రీస్తు నామాన్ని ఎక్కడ చెప్పాడా ఆయన? ఎక్కడైనా సువార్తను చెప్పాడా? హల్లెలూయా. నేను దేవుని సేవకుడిని మీరు నమ్మితే 2000 కానికివ్వండి, 3000 కానికివ్వండి. నేను మీ ఇంటికి వస్తే ఎట్లా ఇస్తారో మీరు నా దగ్గరికి వచ్చిన అట్లే తీసుకొని రండి. పైసా వసూలు కార్యక్రమాలు. హల్లెలూయా. నాకు అనిపించింది, సతీష్ కుమార్ నీకు తగినటువంటి కథనే చెప్పావు. ఆ యొక్క గాడిదలు ఎవరో కాదు, నీ దగ్గరికి వచ్చే ప్రజలే వారు. హల్లెలూయా. ఓ, ఈ గాడిద ఎట్లయితే అడవికి రాజుగా ఉండాలని ఆశపడ్డదో, నీ దగ్గరికి వచ్చే ప్రజలు కూడా అదే ఆశ కలిగి ఉన్నారు. నీ ద్వారా సింహాసనం పైన కూర్చోబడడం వారు అది జరగని కార్యం అది. హల్లెలూయా. చివరికి దాన్ని చంపి తిన్న తర్వాత మరి మెల్లగా నక్కతో చెప్పింది, అరే ఇదిగో నేను దాని యొక్క మెదడును గుండెకాయను నేను పక్కన పెట్టేశాను, మరి దాని యొక్క గుండెను కాజ్యాన్ని మెదడును మొత్తం తీసుకొని రమ్మని సింహం ఆజ్ఞాపించాడు. సరేనని చెప్పి వీడు గుండె కాజ్యం అన్నీ తీసుకొని పోయాడు, కానీ మెదడును మాత్రం వీడు తినేశాడు, ఈ నక్క. హల్లెలూయా. ఏమ్రా, ఈ గుండె కాజ్యాలు మాత్రమే తెచ్చావని మెదడేది? రాజా, ఒకటి ఆలోచన చేయి, ఈ గాడి దగ్గర నిజంగా మెదడే ఉంటే మొదటిసారి దెబ్బ తిన్నప్పుడే రాకూడదు. హల్లెలూయా. మెదడు లేదు కాబట్టే మళ్ళా నీ దగ్గరికి వచ్చాడు. చూసారా? ఇలాగా నక్క తెలివిని ఉపయోగించి ఎవరు? ఈ సతీష్ కుమార్ కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు నక్కలు. హల్లెలూయా. అసాధ్యం అండి, కానీ భయంకరమైన కార్యం. పాపం అమాయకమైన ప్రజలను నరకానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
అక్షరాలు ఈ కథ ఎవరికి చెందింది? ఆయనకి చెందింది. అది ఆ యొక్క కంచెర గాడిదలను మోసం చేస్తున్నాడు. కానీ అది వాళ్ళకి ఇది కాదండి. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడు ఎట్లా బయలుపరచబడ్డాడు? కుమారుడు ద్వారా బయలుపరచబడ్డాడు. ఆయన తన్ను తాను ఆయన ఎవరిలో కుమ్మరించుకున్నాడు? ఆయన కుమారులో కుమ్మరించుకున్నాడు. ఆయన అందుకొరకు ఆయన మన పోలిక చొప్పున, ఆదాము మొట్టమొదటిగా ఆయన ఆత్మలో తయారు చేయబడ్డాడు. ఆయన అలాగనే ఆయన ఒక దేహంలో తయారు చేయబడ్డాడు. ఆయన తన పోలిక చొప్పున చేశాడు. ఆయన ఏ పోలికలో ఉన్నాడో తన కుమారులను కూడా అదే పోలికలో చేశాడు. ఆయన దాన్ని వీళ్ళకి అర్థం కాక మన పోలిక అంటే బహుళత్వము, త్రిత్వము, త్రియేక, చాలా మంది ఉన్నారు సమానులు. కానీ అది తప్పండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మనం చూద్దాం. ఆ తర్వాత మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను పత్రిక 4:12 చదవండి. ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. చూడండి, జాగ్రత్త గమనిస్తున్నారా? ఏ మానవుడు ఎప్పుడును దేవుని చూసి ఉండలేదు. మరి ఆ యొక్క పాత నిబంధనలో అబ్రహాం చూశాడు కదా, మరి మోసే చూశాడు కదా. హల్లెలూయా. మరి కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే, దేవుడు అంటే ఆత్మ. ఆయన ఉన్న అసలు రూపాన్ని ఎవరు చూడలేదు. కానీ ఇప్పుడు దేవుడు అదృశ్యంలో ఉన్న ఆయన దృశ్య రూపంలోనికి మారాడు. ఆయన మరొక దేవుని పంపించలేదు, కానీ ఆయనే అదృశ్యంలో నుంచి దృశ్యంలోనికి వచ్చాడు. ఆయన దాన్నే యోహాను చక్కగా వివరిస్తున్నాడు. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూడండి, ఇక్కడ తర్వాత మనం ముందుకెళ్దాం. మార్క్స్ వార్త లేదా మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. 16:20. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితో చెప్పవద్దని, తాను క్రీస్తునని ఎవనితో చెప్పవద్దని. క్రీస్తు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు అంటే క్రీస్తు అనే మాటకు బైబిల్లో చూడలేదండి. అభిషిక్తుడు. నిజమేనా అండి? అభిషిక్తుడు అంటే ఆత్మచేత నింపబడినవాడు, అభిషేకించబడినవాడు. ఇప్పుడు క్రీస్తు అనగా దేవుడు నివాసం చేసిన ఒక దేహం. హల్లెలూయా. ఇక అభిషిక్తుడినే క్రీస్తు అన్నారు. ఇప్పుడు ఈ ఆత్మ ఉన్న దేవుడు ఏమయ్యాడు? తన్ను తాను ఆయన క్రీస్తులోనికి ఆయన అభిషిక్తం చేసుకున్నాడు. ఆయన అభిషిక్తుడిగా మారాడు. ఆయన అందుకొరకే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అంటేనే దేవుడు. హల్లెలూయా. పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. తన శిష్యులకు ఆయన ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆయన ఎందుకు? ఆయన యెహోవా దేవుడని, ఆయనే దేవుడని ఎవ్వరు కూడా తెలియకుండా ఆయన మరి వారిని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆయన ఎందుకు తెలియకూడదని అంటున్నాడు? ఆయన దానికి ఒక కారణం ఉన్నది. ఈ కారణం అనేది ఈ లోకంలో ఉండే ఏ క్రైస్తవులకు తెలియదు, కానీ కేవలం ఇది వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ కారణం ఏంటిదో మనం చూద్దాం. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. లూకాసు వార్త 9. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని. ఎందుకు? ఆయనను చాలా మంది ఏమని అనుకున్నారు? యోహానని, ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని, ఇర్మియా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వారి సంగతి పక్కన పెట్టేయండి. వింటున్నారండి? ఈరోజు పీడి సుందర ఒక రకంగా అనుకుంటున్నాడు, ఓఫీర్ ఒక రకంగా అనుకుంటున్నాడు, ఆ జఫన్యా శాస్త్రి ఒక రకంగా అనుకుంటున్నాడు, ఆ యొక్క జాన్ వెస్లీ, ఆ యొక్క వంశీ, లాజరస్ ప్రసన్న, వీరందరు రకరకాలుగా, ఆ ఉపేందర్ ఒక రకంగా అనుకుంటున్నాడు.
సరే, వారు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం, కానీ మనం ఏమనుకుంటున్నాం అనేది దేవునికి అవసరమై ఉన్నది. ఎందుకు దేవుడు వారి గురించి పట్టించుకోవడం అంటే వారి ఎన్నికలో లేరండి. హల్లెలూయా. కానీ ఎన్నికలో ఉన్న నీవు ఆయన ఎవరో నువ్వు గ్రహించగలవు. ఇప్పుడు ఆయన వీళ్ళతో అడుగుతున్నాడు, అయితే వారిని వదిలిపెడదాం, అయితే మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందుకు మేము దేవుని క్రీస్తు అనెను. దేవుని క్రీస్తు. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరట? యేసు ఎవరు? దేవుని యొక్క క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ నివాసం చేసిన దేహమై ఉన్నాడు. ఇప్పుడు అక్షరాల అబ్సల్యూట్ గా అది రైట్ అయినా, అది సంపూర్ణంగా రైట్ అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా అయితే ఆజ్ఞాపించి. మీరు నమ్మేది రైటే గాని ఎవరితో చెప్పకూడదు. ఆ కాలంలో చెప్పకూడదు, కానీ ఈ కాలంలో చెప్పాలి. చెప్పే కాలం అది కాదు అప్పుడు, కానీ చెప్పవలసిన గడియ ఇదై ఉన్నది. హల్లెలూయా. సరే చూడండి, ఇంకొక మాట మనం చూస్తాం. యాకోబు పత్రిక సరే, దానికంటే ముందు మనం మార్క్స్ వార్త చదువుదాం. మార్క్స్ వార్త 1:24-25. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 24-25. త్వరగా చదవండి. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మాతో నీకేమి. హల్లెలూయా. ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎవరు? దయ్యం ఎవరిని అంటున్నది? యేసుని అంటున్నదండి, వేరొక ఆయన కాదట. నజరేయుడైన యేసు మాతో నీకేమి, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను. హల్లెలూయా. దయ్యానికి తెలుసు ఆయన ఎవరు. ఆయన రెండో వాడో మూడో వాడు కాదండి. ఆయనే భూమి ఆకాశం లెక్క సృష్టికర్త. అతడే దయ్యమున లూసిఫర్ను నిర్మించినది, దేవదూతుని కలగజేసినది ఆయనే. హల్లెలూయా. ఆ దయ్యం గుర్తుపట్టింది, ఆయన పరలోకం నుంచి తన్ని వేసింది ఆయనేనని ఆ దయ్యానికి బాగా తెలుసు. నీవెవరవో తెలియను. హల్లెలూయా. నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఇప్పుడు అది మాట వింటున్నది. ఎందుకు? ఆయన మాట పలుకగా భూమి సృష్టి ఉనికిలోనికి వచ్చింది. నిజమే, ఆయన దేవుడని ఆ దయ్యాలు గుర్తించాయి, ఆయనకి లోబడుతున్నాయి. అలాగనే లూకాసు వార్త 4:3. లూకాసు వార్త 4:3 చూడండి జాగ్రత్తగా. నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు 34 వచ్చినామండి. 4:34 వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును. హల్లెలూయా. మార్కు సువార్తలో ఆ యొక్క మార్గారు ఏదైతే రాశాడో, లూకా సువార్తలో లూకా కూడా అదే రాస్తున్నాడు. హల్లెలూయా. అందుకు యేసు ఊరకుండుము ఇతనిని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా. ఆ తర్వాత 8వ అధ్యాయం 28వ వచనం, అదే లూకా సువార్త 8:28. త్వరగా చదవండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి. హల్లెలూయా. మరి ఎవరికి సాగిలపడాలి? దేవునికి మాత్రమే. మరి సాగిలపడ్డం అంటే ఆరాధనకు యోగ్యుడు ఆయన. దేవుడు అనగా అర్థం ఏంటిది? ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు ఆయన. హల్లెలూయా. ఆయన భూమి మీదను పాతాళంలోను ఆ యొక్క పరలోకంలోను ఒక్కడే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన పాదాల మీద పడి ప్రజలు సాగిలపడ్డప్పుడు ఆయన వద్దని అన్నాడా? ఎందుకు వద్దని లేదు ఆయన? ఎందుకు ఆయన ఒక్కడే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో ఒక ఆయన వద్దు సుమి,
ఇదిగో నువ్వు నాకు సాగిలపడొద్దు, నేను నీతోను సహదాసుడను. ఆమేన్. కానీ యేసుక్రీస్తు పాదాల మీద పడ్డప్పుడు ఆయన ఎవరిని కూడా వద్దని చెప్పలేదు. ఆయన ఎందుకనగా యేసుక్రీస్తే నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయనే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. యేసు ఇప్పుడు ఎవరట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు అవి భయపడుతున్నాయి, సాగిలపడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని. అగ్నిగుండంలో వేసేది ఈయన దయ్యాలకు తెలుసు. హల్లెలూయా. నిజమేనా అండి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అయిపోయిందా? తర్వాత 4వ అధ్యాయం 41 వచ్చిన లూకాసు సువార్త 4:41. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. ఆయన క్రీస్తు అని అందరూ వాటికి అర్థమైతే ఆమేనని చెప్పేవారు. కానీ పిట్ట మైండ్కి అర్థం కాదా? అర్థమవుతుందా? ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. ఎవరికి? దయ్యాలకు. కానీ దయ్యాలకు తెలిసింది కానీ ఓఫిర్ గారికి తెలియలే. దయ్యాలకు తెలిసింది కానీ ఈరోజు ఉండే పండితులకు తెలియలేదు. యూట్యూబ్లో తగలబడి యూట్యూబ్ ఫ్రీగా దొరికిందని అందులో ఏది పడితే పుర్రకి ఏది వస్తే అది విడిచిపెట్టి మాట్లాడమే తరువాయి. హల్లెలూయా. కానీ ఎవరైనా ఆయన క్రీస్తు అనగా ఎవరు? దేవుడే. ఆత్మ ఉన్న దేవుడు తన్ను తాను ఆయన ఒక శరీరంలో కుమ్మరించుకున్న ఆ దేవుడు ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. కానీ దయ్యానికున్న బయలుపాటి రోజు ఉన్నదా? పాస్టర్లకు చెప్తారా? ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఆయన క్రీస్తు అని గనక యూదులకు తెలిసిందనుకో, అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆయనను ఆరాధిస్తారు, సాగిల పడతారు, ఆయన తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు. అందుకొరకే దయ్యాలతో అన్నాడు, నోర్మై, నేనెవరినో నీకు మాత్రమే తెలియాలి, ఈ యూదులకు తెలియకూడదు. అందుకొరకు ఆయన తన శిష్యులతో ఖండితంగా ఆజ్ఞాపించాడు. నేను క్రీస్తు అని మీరు ఎవ్వరికి చెప్పవద్దు. ఆయన దయ్యాలతో అదే చెప్పాడు. నేను క్రీస్తుని మీరు ప్రచారం చేయకూడదు. దయ్యం నోర్మోయి మౌనంగా ఉండమంటే సరే సార్, అవి పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారిపోయాయి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఎందుకో ఇప్పుడు మీకు ఈ మాట అర్థమవుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల. లోకాధికారులు అంటే బోధకులండి. ఆ రోజు ఉండే పరిసయ్యులు ఉన్నారా? ఆ బోధకులనే పాతకాలంలో ఏమన్నారు? అధికారులు అన్నారు. ప్రజల అధికారులు అంటే బోధకులు, యాజకులను అధికారులు అన్నారు. ఈ లోక అధికారులలో ఎవనికి తెలియదు. ఆయన క్రీస్తు అని గనక వారికి తెలిసి ఉంటే వారు ఆయనను చంపగా ఉండేవారు. హల్లెలూయా. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ప్రజల కొరకు ఆయన మరణించేదానికే వచ్చాడు. అందుకొరకే తాను క్రీస్తునని ఎవరికి చెప్పకండి అన్నాడు. ఆ దయ్యాలతో కూడా అదే చెప్పాడు. హల్లెలూయా. రాయబడిన మాటలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయా? మనం తవ్వే కొద్దీ వజ్రాలు బయటకు వస్తాయి, మనం తవ్వే కొద్దీ బంగారం బయటకు వస్తుంది. అందుకొరకే విలువైన వాటిని ఆయన ఎక్కడ పెట్టాడు? భూమిలో పెట్టాడు. అందుకొరకే తన విలువైన జ్ఞానాన్ని ఆయన మర్మంగా పెట్టాడు. ఆ మర్మాన్ని నువ్వు శోధిస్తేనే అది బయటకు వస్తుంది. అది హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆయన చదవండి,
దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందు ఎక్కడ మరుగై ఉన్నది? అది దేవుడు తనలో తానాయన మరుగుగా ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ జ్ఞానము దేవునిలో ఉన్న జ్ఞానం. ఇది ఆ మరుగై ఉన్న జ్ఞానాన్ని దేవుడు నీకు ఇప్పుడు ఆయన బయలుపాటు చేస్తున్నాడు. ఆయన తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల. అర్థమవుతుందా? ఆయన ఎందుకు నేను క్రీస్తుని అందరికి చెప్పొదని అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? లోకాధికారులలో వారికి తెలిసి ఉన్న ఎడల. హల్లెలూయా. తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. అర్థమైందా? అర్థమవుతుంది అందరికి? ఎందుకు ఆయన శిష్యులతో తాను క్రీస్తులని చెప్పొద్దన్నాడు ఆయన? ఆ దయ్యంతో ఎందుకు చెప్పొద్దన్నాడు ఆయన? ఒకవేళ వారికి తెలిసే, హల్లెలూయా, వారు ఆయన సిలువ వేయక ఉంటారు. ఇప్పుడు ఆయన చిత్తం అనేది జరగదు. కాబట్టి ఆయన తాను క్రీస్తుని ఎవరికైనా బయలుపరచుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థం పౌలు గారు ఎంత తేటగా రాస్తున్నాడు. ఆ అధికారులలో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే వారు ఆయన సిలువ వేయక ఉండేవారు. హల్లెలూయా. వారి సొంత దేవుని వారు ఏమన్నారు? బయలుజేబు అన్నారు. దయ్యములకు అధిపతి అన్నారు. ఒక మోసగాడని అన్నారు. వారి సొంత దేవుని వారు తమ సొంత చేతులతో సిలువకు తీసుకెళ్లారు. ఆయన తన సొంత ప్రజలను వారిని గుడ్డివాడిగా చేశాడు. వారు కావాలని ఆయన త్రోసివేయలేదు, కానీ ఆయన తన సొంత ప్రజలకు ఆయనే గుడ్డితనాన్ని కలగజేశాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ ఒక్క దేవుడే వారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దీన్ని పట్టుకోవడంలో వారందరూ ఆ రోజు తప్పిపోయారు. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా తప్పిపోతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైంది అందరికీ? మనం చూద్దాం. యాకోబు పత్రిక 10 వరకు చదివారా? ఓకే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఓకే, 10 వరకు చదవండి. మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఏ ప్రభు అట? మహిమ స్వరూపి. మహిమపరచడం అంటే దాని అర్థం ఆయన ఆత్మగా ఆయన ఒక శరీరంలో తన్ను తాను ఆయన మరి కుమ్మరించుకోవడం. ఆయన మహిమపరచబడిన ప్రభు ఆయన అందుకొరకే ప్రభువా, తండ్రి జగత్ పునాది వేయబడక ముందు నేను ఏ మహిమతో ఉంటినో ఇప్పుడు నన్ను ఆ మహిమతో మహిమపరచుము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో. ఉన్నారా ఆయన ప్రేమించిన వారు? తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఈ రోజు ఉండే సంఘ శాఖల పాస్టర్లకు అది గోచరం కాలేదు. వారికి అది అర్థం కాలేదు. వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. జ్ఞానమంతా మనకు ఏ విధంగా ప్రత్యక్షత ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం వీటన్నిటిని గ్రహిస్తున్నాం. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా. ఏం సార్ మైక్ లేకుండా చదవమన్నారు? మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వింటున్నారు అందరు జాగ్రత్తగా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏమని? త్రియేక త్రిత్వము వింటున్నారా? ఇప్పుడు ఈరోజు కానీ దయ్యానికి ఉన్న బయలుపాటు ఇప్పుడు పాస్టర్లకు ఉన్నదా? దయ్యం ఏమంటున్నది? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నది. నిజమేనా? ఎవరు నమ్మేది? దయ్యాలు. అందుకొరకే యేసు ప్రభు శరీరధారికి ఉన్న కాలంలో ఏమన్నాయి అవి? ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడా, నీవు దేవుని క్రీస్తువని మాకు తెలుసు.
మా సమయం ఇంకా రాలేదే, మమ్మల్ని ఇప్పుడే నశింపజేయవచ్చితివా అని అవి గడగడ వణికాయి, ఆయన ముందు సాగిలపడ్డాయి. కానీ ఈరోజు నా పాస్టర్లు ఎంత అంటే చిన్న పిల్లల కంటే హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. చిన్న పిల్లలకున్న జ్ఞానం కూడా లేకుండా పోయింది బొత్తిగా. దేవుడు ఒక్కడని నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వణికాయి. ఎక్కడ వణికాయి? ఎక్కడ వణికాయి? ఎక్కడ వణికాయండి? ఏమండి సార్, సంఘ పెద్దలకు నోరుకి ఏమైనా తాళం వేశారా? ఎక్కడ? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఆ యొక్క రోగులకు ప్రార్థన చేసినప్పుడు, నిజమేనా? ఆయన ముందు దయ్యాలని నువ్వెవరో మేము ఎరుగుదుమని అన్నాయి. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ఎదుట అవి సాగిలపడ్డాయి, అవి వణికాయి. అవి యాకోబు యేసు ప్రభుతో ఉన్నవాడు కాబట్టి దాన్ని రాస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తుని చూసి అవి వణకడాన్ని చూశాడు ఆయన, దాన్నే మరలా రాస్తున్నాడు ఆయన. ఓ, దేవుడు ఒక్కడిని నమ్ముట మంచిదే. దయ్యమును దేవుడు ఒక్కడిని నమ్మి వణుకుచున్నవి. యేసుక్రీస్తు ఎదుట వణికాయా లేదా? ఆయన ఎవరో గుర్తించాయా లేదా? కానీ ఈరోజు పాస్టర్లు యేసుక్రీస్తు ఎవరో గుర్తించలేకపోతున్నారు. అంటే గుర్తించకపోవడానికి గల కారణం ఏదనగా వారు ఎన్నికల్లో లేరు. దేవుడు వారిని ఎన్నుకోలేదు. ఆయన తన జ్ఞానాన్ని వారికి ఇవ్వడు ఆయన. కానీ సోదరులారు, మీరెంతో ధన్యులై ఉన్నారు. ఇప్పటికైనా సంతోషపడండి, ఇప్పటికైనా ఆనందించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్నదా? మళ్ళా చదవండి ఆ మాటను. 18వ వచనం మళ్ళా చదవండి. దేవుడు ఒక్కడేనని మనం నమ్ముతున్నాము. అలాగు నమ్ముట మంచిది. ఎలాగు నమ్మాలి? త్రిత్వము, త్రియేక, ముగ్గురు సమానమని కాదు నమ్మేది. దేవుడు ఒక్కడే, అదొక్కటే మంచిది. ఆయన మరి ఆ యొక్క విత్తనములు వాటి జాతి ప్రకారం మొలుచును గాక అన్నాడు. అవి వాటి జాతి ప్రకారం మొలిచినప్పుడు ఇది మంచిది అన్నాడు ఆయన. అలాగనే దేవుడు ఒక్కడని నమ్మడం మంచిదైతే, మరి ముగ్గురిని నమ్మడం అది చెడ్డదై ఉన్నది. చెడ్డదేది? దయ్యమే, అది అంధకారం. అది హల్లెలూయా. మంచిది వణుకుచున్నవి. ఏమని? దేవుడు ఒక్కడే అని. ముగ్గురులలో ఒక్కడే ఉన్న యేసు ప్రభు అని చెప్పాయా? సర్వోన్నతుడు యేసుక్రీస్తుని నమ్మాయి. నిజమేనా? మంచిదే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు వారి విశ్వాసంలో గనక దేవుడు ఒక్కడని నమ్మితే వారు ఒక్క యేసుక్రీస్తు గురించే మాట్లాడతారు. కానీ ఇప్పుడు వారి విశ్వాసంలో ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళు ముగ్గురిని నమ్ముతున్నారు. దాన్నే వాళ్ళు బయట క్రియల రూపంలో చూపిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు వారి విశ్వాసం, వారి యొక్క క్రియలు, వారు ఏమై ఉన్నారు, వారి క్రియల ద్వారా వారి విశ్వాసం ఏంటిదో ఇప్పుడు బయలుపరచబడుతూ ఉన్నది. వారి విశ్వాసంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. ఎవరు రుజువుపరిచేది? వారి క్రియలు, వారు మాట్లాడే దాన్ని బట్టి ఇప్పుడు వారి యొక్క తప్పుడు విశ్వాసాన్ని వారు బయలుపరుచుకుంటున్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఆ తర్వాత మనము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 44:8. మీరు వెరవకుడి, భయపడకుడి. అందరూ జాగ్రత్త బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు తెరవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడా? ఉన్నారా? ఆయన తప్ప వేరొక దేవుడు? హల్లెలూయా. ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు. నేను తప్ప వేరొక ఆశ్రయ దుర్గమేది లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. ఉన్నట్లుగా ఆయన ఎరగడట. ఉన్న ఏకైక దేవునికి కుమారుడు ఉన్నాడన్న సంగతి ఆయనకి తెలియదు. ఇంకొక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఆయనకి తెలియకపోతే నీకిట్ట తెలిసింది. ఉన్నట్టు నేను ఎరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు అనే మాటకు అర్థం ఏంటిది?
కుమారుడు కాదండి. దేవుడు అనగా ఆరాధనకు యోగ్యుడు లేదా పాత్రుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుడుగా లేడు. ఆయన ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడు? దేవుడు ఆత్మగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తన హృదయంలో ఏమనుకున్నాడు? ఆయన తన మనసులో ఏమనుకున్నాడు? ఆయన నేను దేవుడుగా ఉండాలి. ఏం సార్, ఇప్పుడు పిల్లలు పుడితేనే కదా తండ్రి అయ్యేది. ఇప్పుడు పెళ్ళైతేనే కదా భర్తగా బిరుదు వచ్చేది. భార్యాభర్తలని పెళ్ళైన వాళ్ళని అంటారా, కాని వాళ్ళని అంటారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తన యొక్క గుణలక్షణంలో ఏమని అనుకున్నాడు? ఆయన నేను దేవుడుగా ఉండాలి. కానీ ఆయన దేవుడుగా లేడు. ఆయన ఇది భూమి ఆకాశం పరమాణువు ఏది లేనప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన దేవుడిగా లేడు. ఆయన కేవలం ఒక ఆత్మగా ఆయన ఏలాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడిగా ఉన్నాడు. ఆయన కానీ ఇప్పుడు ఆయన ఏమని తన లోపల ఏ గుణలక్షణం ఉన్నది? దేవుడుగా ఉండాలనే గుణలక్షణం ఉన్నది. ఇప్పుడు ఆయన దేవుడుగా ఉండాలంటే ఇప్పుడు ఆయన ఏం కావాలి? దేవదూతలు కావాలి. ఇప్పుడు దేవదూతలు రావాలంటే హల్లెలూయా, ఆయన పలకాలంటే ఆయనకు ఒక నోరు కావాలి, ఆయనకు ఒక దేహం కావాలి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క గొప్ప ఆత్మలో నుంచి ఇప్పుడు ఆ ఆత్మలో ఎవరున్నారు? ఈ గొప్ప థియోఫనీ, గొప్ప లోగాస్ ఉన్నాడు. ఇప్పుడు ఈ లోగాస్ ఆ యొక్క ఆత్మలో నుంచి బయటకు వచ్చాడు. నిజమేనా? బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పలకాల. ఆయన దేవుడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఆత్మ తన్ను తాను ఈ లోగాసులోనికి కుమ్మరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటికి ఇప్పుడు ఆయన ఈ భూమి ఏది లేనప్పుడే దేవదూతలు కలుగును గాకని పలికాడు. ఎవరిలో ఉండి? ఈ కుమారులో ఉండి పలికాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన దేవదూతలు రావడం ద్వారా దేవుడయ్యాడు. అంతకుముందు దేవుడు కాడు. ఆయన దేవదూతలు ఎప్పుడైతే యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడం మొదలుపెట్టాయో అప్పుడు దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ మాత్రం జ్ఞానం మన ఓఫిరి తాతకున్నదా? కానీ మన వంటి సామాన్యులకు చూడండి ఎంత అద్భుతమైన కృప. ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు తేటగా మనం చూడగలుగుతున్నాం. ఆయన దూతలు కలుగును గాక పలికాడు. ఆయన ఆ దూతలు ఆయన భేదాలను కలగజేశాడు. ఆయన భేదమైన దూతలు రావాలి. నిజమేనా? మిఖాయేల్ అనే ఒక దూత యుద్ధపు దూతగా ఉండాలి. గాబ్రియల్ ఒక వర్తమానపు దూతగా ఉండాలి. ఆ కెరూబులు శరాబులుగా ఉండాలి. నన్ను ఆరాధించేవి కొన్ని ఉండాలి. ఆయన తన ఆలోచన అంతా ఆయన బయటికి తీశాడు. ఆయన ఎప్పుడైతే ఈ దూతలు వచ్చి ఆయన ఆరాధించడం మొదలుపెట్టాయో ఇప్పుడు ఆయనకి ఏ బిరుదు వచ్చింది? దేవుడు అనే బిరుదు వచ్చింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయనలో ఏ గుణ లక్షణం ఉన్నది చెప్పండి? తండ్రి అనే గుణలక్షణం ఉన్నది. ఏమున్నదండి? తండ్రి అనే గుణలక్షణం ఉన్నది. ఇప్పుడు ఇక తండ్రి అనే గుణలక్షణాన్ని ఇది బయటికి రావాలంటే ఈ దేవదూతలు ఆయన తండ్రి అని పిలవలేవు. ఆయన దేవదూతలకు ఆయన తండ్రి కాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన తండ్రిగా పిలువబడడం అనేది ఆయనకు ఆశ, ఆయనకు కోరిక, ఆయనకు సంకల్పమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రిగా ఉండేదానికి ఆయన హల్లెలూయా ఆదామును ఆయన తన సొంత పోలికలో చేశాడు. ఆయన అప్పుడు ఆయనకి ఏ పేరు వచ్చిందనంటే అంతకుముందు దేవుడు, కానీ ఇప్పుడు ఆయన యెహోవా. అర్థమవుతుందా? ఏ పేరు వచ్చింది? యెహోవా అంటే దాని అర్థం కుటుంబం గలవాడు. యెహోవా అనగా సర్వము కలిగినవాడు, సర్వాధికారి, ఏలువాడు, ప్రభు అని దాని అర్థం. కానీ మర్మాలు ఈ పిల్లకాయలకి ఏం తెలుసు? ముసలి వాళ్ళకి ఏం తెలిసింది? హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన దేవదూతలను కలగజేయడం ద్వారా దేవుడయ్యాడు. ఆదామును ఆయన సృజించడం ద్వారా ఆయన యెహోవాగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుటుంబం గల వాడిగా మారాడు. ఆయన ఎప్పుడు తండ్రిగా మారాడు? ఆయన ఆదామును సృజించడం ద్వారా. ఇప్పుడు అర్థమవుతున్నదా? ఇప్పుడు దేవుడు ఒక్కొక్కటి తన యొక్క గుణలక్షణాలను బయటికి తీయగోరాడు. ఆయన ఇప్పుడు దేవుళ్ళో ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. నిజమేనా? చూడండి ఎవరున్నారు ఆయనలో? రక్షకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఈ బిరుదు ఎప్పుడు వస్తుంది? ఎవరైనా రక్షించే వస్తుంది.
ఆదాము ఆయనలాగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడే, ఆదాము పరిశుద్ధుడే. కానీ ఇప్పుడు ఆయనకి ఏ కోరిక ఉన్నది? ఆయనలో ఉన్న రక్షకుడిని బయటికి తీయాలి. ఇప్పుడు ఏదో ఇది హౌ కెన్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? హల్లెలూయా. ఆయన 1000 సంవత్సరాలు అయిపోతుంది, పరిశుద్ధుడు అట్లే ఉన్నాడు, రక్షకుడు లోపలే ఉన్నాడు. అందుకొరకు ఇప్పుడు ఆయన ఏం ఆలోచన చేశాడు? ఆయన ఆదామును మట్టి దేహంలో చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆదామును ఎప్పుడైతే మట్టి దేహంలో చేశాడో కొంతకాలం బాగానే నడిచింది, నిజమేనా? ఆ తర్వాత తన భార్య మాట విని ఆయన పాపం చేశాడు. అప్పుడు ఆయన, వింటున్నారా? ఇప్పుడు ఆయన ఆ ఏదెనులోనికి వచ్చి వాగ్దానం చేశాడు. ఆయన, ఇదిగో నేను స్త్రీ సంతానంగా వస్తాను. ఆ 3:15 ఒకసారి చదవండి. 3:15. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని హల్లెలూయా చెప్పాను. ఇప్పుడు ఆదాము యొక్క మరి కుమారుడు, ఆదాము యొక్క సంతతి లేదా దేవుని యొక్క సంతతి నాశనం అయ్యేదాన్ని బట్టి ఇప్పుడు ఆయన అక్కడ ప్రవచిస్తున్నాడు. ఆయన, ఇదిగో నేను స్త్రీ సంతానంగా వస్తాను, అక్కడ మరణం యొక్క తలను చితగొడతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం. మత్తయి సువార్త 1:20 నుంచి చదవండి. 1:20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. తన ప్రజలను పాపంలో నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు ఎవరి ప్రజలు నాశనమైంది? దేవుని ప్రజలు. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. ఆయన తన ప్రజలను, హల్లెలూయా, యెహోవా దేవుడు తన పోలికలో చేశాడా లేదా? అర్థమవుతున్నదా? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. వారిని ఆయన ఇప్పుడు రక్షించడానికి ఆయన శరీరంగా మారాడు ఆయన. కాబట్టి ఇక్కడ తన ప్రజలను, యెహోవాకు ఒక ప్రజలు, యేసుకు ఒక ప్రజలు లేరండి. ఒకే ఒక ఆయన తన రూపంలో తయారు చేసింది ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ప్రజలను పోగొట్టుకున్నాడు. వారిని ఆయన ఇప్పుడు రక్షించడానికి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏ పేరు వచ్చింది? రక్షకుడు. అంతకుముందు ఆయన రక్షకుడు కాడు. ఆయన కేవలం యెహోవాగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన తాను పోగొట్టుకున్న ప్రజల కొరకు ఆయన ఒక శరీరంలో మార్చబడ్డాడో అప్పుడు ఆయన రక్షకుడు అయ్యాడు. ఎప్పుడు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఇప్పుడు ఆయనలో ఉండే రక్షకుడు బయటకు వచ్చాడు. అప్పుడు ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది, రక్షకుడిగా పిలువబడ్డాడు. ఈ కార్యాలని వాళ్ళకి ఏమర్థమవుతాయి? హల్లెలూయా. ఒక ఆయన పాట పాడినట్టుగా ఆ హల్లెలూయా మాటలోని ఆ పరమార్థం లోకానికి ఏం తెలుస్తుంది? నిజమేనా? కానీ లోకం ఏమంటుంది? హల్లెలూయా గాళ్ళు వచ్చారా అంటే ఆ హల్లెలూయా అనే పదం యొక్క పరమార్థం వాళ్ళకు తెలియక ఎగతాళి చేస్తున్నారు. కానీ దాని యొక్క మాధుర్యం వధువుకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యొక్క గుణలక్షణాలను ఒక్కొక్కటిని ఆయన బయటికి తీయగోరాడు. ఇదంతా తన సంతోషం కొరకు చేశాడు. హల్లెలూయా. అది చూడండి, మత్తయి ఎంత తేటగా రాస్తున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. అర్థమవుతున్నదా? మళ్ళీ చదవండి ఆ మాటను. 21 మళ్ళీ చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఫుట్ నోట్ లో ఏమున్నది? యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు అర్థమైందా? అందరికి అర్థమవుతున్నదా? అందుకొరకు ఆయన తనలో ఉన్న ఆ యొక్క గుణలక్షణాన్ని బయటికి తీశాడు. ఒక పాపి ఉంటే, రక్షింపబడేవాడు ఉంటేనే రక్షకుడని.
హల్లెలూయా. ఇప్పుడు రక్షించే స్వభావం ఆయనలో ఉన్నది, కానీ ఒకటి నశించింది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఏది నశించినప్పుడు ఆయన రక్షకుడిగా ఎలా ఉండగలడు? కాబట్టి ఆదాము నశించడం ద్వారా ఆదాము సంతతిని రక్షించడానికి ఆయన నేను రక్షకుడిగా వెళ్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకు రక్షకుడు అనే బిరుదు వచ్చింది. హల్లెలూయా. అందుకొరకే 43:10 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 43:10. 43:10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. అంటున్నారు అందరు జాగ్రత్తగా. నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటున్నాడు ఆయన. దేవుడు ఒక్కడే దేవుడు అండి, ఇద్దరు ముగ్గురు లేరండి. హల్లెలూయా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఉన్నాడా? ఇప్పుడు రక్షకుడుగా మారింది ఎవరు? ఏ యెహోవా అయితే ఉన్నాడో. యెహోవా అంటే తండ్రి అండి. ఆ యెహోవా తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తండ్రిగా రావట్లేడు, కానీ ఆయన యెహోవాగా రక్షకుడుగా వస్తున్నాడు. ఆయన యేసుగా వస్తున్నాడు. ఆయన అందువరకు ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది, రక్షకుడు అనే పేరు పెట్టబడింది. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఓకేనా? అందరికి అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆయనే రక్షకుడుగా వచ్చాడు. ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఇప్పుడు దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఆ మహిమలో నుంచి వచ్చాడు ఆయన. ఒక్క దేవుడేనా? కానీ తన యొక్క స్థానాలు వేరువేరుగా ఉన్నాయి. ఆయన తండ్రి స్థానంలో నుంచి కుమారుని స్థానంలోనికి మార్చబడ్డాడు. ఆయన కుమారుని స్థానంలో నుంచి ఆత్మ స్థానంలోనికి లేదా పరిశుద్ధాత్మగా మార్చబడ్డాడు. ఆయనకు 3 స్థానాలు ఉన్నాయి, కానీ ఆయన 3 కాదు. హల్లెలూయా. నిజమేనా అండి? అందుకొరకే పౌలు గారు ఉత్తరం రాసేటప్పుడు, ఆ పత్రికలు రాసేటప్పుడు ఏమని రాశాడు? ఆయన తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి అని రాశాడు ఆయన. ఎందుకు? కృప ఎవరిలో ఉన్నది? మొదటగా తండ్రిలో ఉన్నది. మనం ఎక్కడున్నాం? ముందుగా కుమారులోనికి రాకముందు మనం తండ్రిలో ఉన్నాం. ఇప్పుడు తండ్రి ఏమయ్యాడు? కుమారులోనికి మార్చబడ్డాడు. ఇప్పుడు ఈ కృప ఏమైంది? కుమారులోనికి వచ్చింది. హల్లెలూయా. నిజమేనా? ఈ కుమారుడే ఇప్పుడు ఏమయ్యాడు? నిజమేనా? పరిశుద్ధాత్మగా మార్చబడ్డాడు ఆయన. కాబట్టి ఈ ఏక కుమారుడు ఎవరినైతే ముందుగా ఎన్నుకున్నాడో వాళ్ళకే ఈ ఆత్మను అనుగ్రహిస్తున్నాడు ఆయన. కాబట్టి తండ్రిలో ఉన్న కృప కుమారులోనికి, కుమారులో ఉన్న కృప పరిశుద్ధాత్మ ద్వారా నీలోనికి వచ్చింది. ఏమాత్రం చిన్నదాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి బైబిల్ ట్రైనింగ్, దానికి ఒక పత్రము దేనికి పనికిరాదు. అది 4 గీరుకోవడానికి కూడా పనికిరాదు. అది ఇప్పుడు ఆ మాట ఉందా బైబిల్లో? ఒకసారి చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా ఏందట? మన తండ్రి అయిన దేవుడు. నిజమేనా? చూడండి, ఆత్మిక స్థానం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇప్పుడు కృప ఏ విధంగా ప్రవహిస్తుంది? తండ్రిలో నుంచి కుమారులోనికి, కుమారులో నుండి పరిశుద్ధాత్మలోనికి. కానీ పౌలు గారు వీళ్ళు 3 ఉన్నారని మాట్లాడలేడు ఆయన, కానీ ఆయన స్థానాన్ని వివరిస్తున్నాడు. ఆయన కృప ఏ విధంగా ప్రవహిస్తూ వస్తున్నది? తండ్రిలో నుండి కుమారులోనికి, కుమారులో నుండి పరిశుద్ధాత్మలోనికి. అర్థమవుతుందా? మనము ఎప్పుడు కృప పొందాం? తండ్రికి ఆయన భూమి అణువు పరమాణం ఏది లేనప్పుడే తండ్రి మనని తన కృపలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా. ఓకే, ఒకసారి మనం రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. రోమాపత్రిక 9:5. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు అంటే ఎవరు? ఆ అభిషిక్తుడు, ఆ లోగాస్. హల్లెలూయా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. సగం రెండో దేవుడై ఉండి అని ఎందుకు రాయలేదు ఆయన?
సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. నిజమేనా? మరి తండ్రి యెహోవా దేవుడేమో దేవదూతలు కలుగును గాక అంటే ఆ పిచ్చి దేవదూతలు వచ్చి తండ్రి అయిన దేవుని వదిలేసి యేసుప్రభుని ఆరాధన చేశాయా? ఈ పిచ్చి పాస్తలు అనుకున్నట్టుగా ఏ దేవుడైతే కలుగునుగా కన్నాడో ఆయననే ఆరాధించాయి. అందుకే దయ్యాలున్నాయి. సర్వోన్నతుని దేవుని కుమారుడా, నీవెవరో మాకు బాగా తెలుసు. హల్లెలూయా. మా హెడ్ ఆఫ్ ది లూసిఫర్ నిన్నే ఆరాధన చేశాడు. నిజమేనా? హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. కాబట్టి మనం పాడుతూ ఉంటే ఏదైనా వస్తుంది. కాబట్టి దయ్యాలు అక్కడ పాటలు పాడాయి, అందుకొరకు అవి గుర్తుపట్టాయి ఆయన్ని సర్వోన్నతుని దేవుని కుమారుడు అని అన్నాయి. కానీ ఇక్కడ పౌలు గారు అదే దైవత్వాన్ని ఎవరికి ఆపాదిస్తున్నాడు? ఆయన నిరంతరం మానక గాన ప్రతిగానముల చేత ఆరాధించబడేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. హల్లెలూయా. నిరంతరం ఆరాధించబడేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడేనా? దైవత్వం ఇప్పుడు ఎవరికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పుడు మీరు ధన్యులేనా? దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవునికి ఘనత చెల్లిద్దామా? ఆ ఒక్క దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈరోజు సంఘ శాఖల యొక్క తప్పుడు విశ్వాసంలో మనం లేం. దేవుడు మనల్ని ఆయన ఒక మహోన్నతమైన ఆ యొక్క గొప్ప కృపలో ఆయన ముద్రించాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏదైనా సరే ఆయన ఆలోచనలు ఏమనుకున్నాడనంటే నేను నేను పరిపూర్ణతను ధరించాలనుకున్నాడు ఆయన. దేవుడు ఎంతలో పరిపూర్ణుడు? ఆయన 3లో పరిపూర్ణుడు ఆయన. హల్లెలూయా. ఒక స్థానము ఏమన్నారు? తండ్రి. చూడండి, 2వ స్థానము కుమారుడు, 3వది పరిశుద్ధాత్మ. అందుకొరకు ఆయన మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చేయండి. అది ఎట్లాగా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. హల్లెలూయా. ఈ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఒకే నామం ఉన్నది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు అర్థమైందా అండి? అర్థమైంది అందరికీ? ఈ తండ్రిగా ఉన్నది ఎవరు? ప్రభు అయిన. కుమారుడుకు ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ ఉన్నది ఎవరు? ఈ నామం వస్తే కానీ నీకేం వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. త్రియేక దేవుడు నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో పాతాళంలో ముంచుతున్నాను. ఎక్కడ ముంచేది? పాతాళంలో. కానీ నువ్వు ఏ బయలుపాటు కలిగి ఉండాలి? ఈ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నిన్ను ముంచుట ద్వారా బాప్తిసమిస్తున్నాను. హల్లెలూయా. మరి అమ్మ తేజ బాప్తిసమిస్తున్నాడు ఎక్కడో, అరటి పళ్ళతో పిల్లల్ని పుట్టించి అమ్మ తేజ గారు ఏమంటున్నాడు? ఆయన నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసమిస్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థం కాలే? దైవత్వం దేవుడు అర్థం కాలేదు. మీకు అర్థమయ్యాడా? మరి మీకు అర్థమయ్యాడా సహోదరి? అయితే నువ్వు దేవుని సంతోషంగా ఆరాధించాలి. ప్రభు ఇలాంటి ఎందరో గొప్ప, మీరు ఏదైనా మైకు పట్టుకొని ఒక పాట పాడితే ఎవడైనా వస్తాడండి? కానీ అదే అమ్మ తేజ మైకు పట్టుకుంటే చాలామంది వస్తారు. పీడి సుందరరావు వస్తున్నాడంటే చాలామంది వస్తారు. కానీ వాళ్ళకు లేని బయలుపాటు నీకు ఇచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ప్రభువా, ఈ బయలుపాటు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. అందుకొరకు ఆయన మరి మొదటి బైబిల్ ఎక్కడ రాశాడు? ఆయన ఆకాశంలో రాశాడు. ఆయన నిజమేనా? మొదటి బైబిలు ఆకాశంలో రాశాడు, 2వది ప్రకృతిలో రాశాడు, 3వది అక్షర రూపంలో ఉన్న బైబిల్. హల్లెలూయా. ఒకటి ఆకాశము, 2వది పిరమిడ్, 3వది రాయబడిన
బైబిల్. కాబట్టి ఇప్పుడు ఆకాశంలో వేరేది లేదు, ప్రకృతిలో వేరేది లేదు, బైబిల్లో వేరేది లేదు. ఆకాశంలో ఉన్నది ప్రకృతిలో ఉన్నది, ప్రకృతిలో ఉన్నదే బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. మరి పిరమిడ్లో వేరే ఏమైనా ఉన్నదా? 7 సంఘకాలాలు, అక్కడ రాజసింహాసనం ఒకటి ఉన్నది. చూడండి, ఆకాశంలోదే దేవుడు పిరమిడ్లో రాశాడు, పిరమిడ్లోదే బైబిల్లో రాశాడు ఆయన. అందుకొరకే మరి ఆ యొక్క తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా దేన్ని రాస్తున్నాడు ఆయన? చెప్పండి. ఆ యొక్క ఆర్భాటము, రెండోది ప్రధాన దూత శబ్దము, మూడోది దేవుని బూర. ఏ బూర సార్? నిజమేనా? ఈ 3 కార్యాల ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకు ఆయన మరి చనిపోయినప్పుడు కూడా ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఆ సమాధిలో ఉన్నాడు ఆయన. అంటే దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. అందుకొరకే ప్రవక్తలు మాట్లాడేటప్పుడు కూడా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న మా గొప్ప మహోన్నతుడా, మా గొప్ప దేవా, మా పితరుల దేవా. 3 కాలాలు మాత్రమే నిర్ణయించాడు ఆయన. ఒకటి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. కాలాలు కూడా చూస్తే 3. ఎన్నిసార్? ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ 3ఏనా ఉన్నవి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకా మనము ఇప్పుడు ఎక్కడ మనం చదివింది? ఎక్కడ ఏ వాక్యం మనం చదివాం? ఓకే, పూర్తి చదవండి. అది పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిరంతరం స్తుతించబడేది ప్రభు అయిన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాకడలు కూడా 3 అండి. ఎన్ని రాకడలు ఉన్నాయి? శరీరపు రాకడ, రెండోది ఆయన మధ్యాకాశంలో జరిగే రాకడ, తర్వాత మూడోది ఆయన తన వధువుతో 1000 ఏళ్ల పరిపాలన భూమిపైన. అందరికి గుర్తున్నదా? శరీరధారిగా వచ్చిన రాకడ, మధ్యాకాశపు రాకడ, 1000 ఏళ్ల పరిపాలన తన వధువుతో వచ్చే రాకడ. ఈ 3లో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. 3 రాకడలు ఉన్నాయి, కానీ లోకానికి కార్యాలు ఏమీ తెలియదండి. సరే, ఒక చిన్న కార్యం నేను చదివి ముగిస్తాను. మరి 1 గంట అయిపోయింది, ఒక 2 నిమిషాలు. యేసుని మేలుకొల్పుట 58వ పేర. నేను ఎక్కడ తప్పిపోయానో చూడండి అని యేసు వారిని ఆహ్వానించాడు. నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి. మెస్సయ్యాకు ఉండవలసిన ఏ యోగ్యతలు నాలో లేవో చెప్పండి. నేను ఏమి చేస్తానని లేఖనం సెలవిచ్చానో ఖచ్చితంగా అదే నాలో నెరవేరింది అని యేసు చెప్పాను. ఓ క్రైస్తవుడా, మనం ఆ వరుసలోనికి వచ్చినట్లయితే ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పబడిందో దానిని మనం చేయాలి. వింటున్నారా? యేసుక్రీస్తు దేని కొరకు నిర్ణయించబడ్డాడో దాన్నే చేశాడు ఆయన. వింటున్నారా అందరూ? అలాగనే ఒక క్రైస్తవుడు ఏం చేయాలని వాక్యం చెప్పిందో అదే వరుసలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పబడిందో దాన్నే మనం చేయాలి. ఆయనే సృష్టికర్త అయిన వారు ఎరిగి ఉండవలసింది. ఆయన గాలిని గద్దించాడు. ఆయన ఎందుకు గాలిని గద్దించినప్పుడు లోబడింది? ఎందుకు? గాలి యొక్క సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గాలి తుఫానును గద్దించాడు ఆయన. కానీ ఈయన ఎవరో అని విస్మయం చెందారు. ఈయన ఎవరో అనుకున్నారు, కానీ ఆయన ఎవరు? గాలి యొక్క సృష్టికర్త, ఆ యొక్క సముద్రం యొక్క సృష్టికర్త, ఆ తుఫాన్ యొక్క సృష్టికర్త ఆయన. హల్లెలూయా. గాలిని నీటిని సృజించిన వాడు ఆయనేనని వారు గ్రహించవలసి ఉండేను. దానిని వారు ఎరిగిన వారైతే ఆయనే ఈ సృష్టిని సృజించినట్లయితే తప్పక అది ఆయన మాటకు లోబడునని వారు గ్రహించలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, సృజించిన వాడు గొప్ప లేక సృజించబడిన సృష్టి గొప్ప? నిజమేనా?
ఎవరు ఈ యొక్క పర్వతాలను కలగజేసింది? ఎవరు? చూడండి, ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి? ఈ పర్వతాలు, భూమి, ఆకాశం లేనప్పుడు ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుడు ఏం చేశాడు? తన నోటి మాట ద్వారా పర్వతాలు కలుగునుగా కన్నాడు, ఈ రాళ్ళు కలుగునుగా కన్నాడు. మరి పంపిన వాడే అందరి పాదాలు కడిగితే పంపబడిన నీవు ఎందుకు పాదాలు కడగవు? నిజమేనా? పంపిన వాడే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం చెప్తే పంపబడిన నీవు ఎందుకు చెప్పవు ఆ మాటని? చూడండి, తేడాని గమనించండి. పంపబడిన వాడు గొప్ప లేక పంపినవాడు గొప్ప? ఏది గొప్ప? సృష్టి లేక సృష్టికర్త? నిశ్చయంగా సృష్టికర్తే. తాను సృష్టికర్తని ఆయన వారికి నిరూపించాడు. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అంటే ఏంటిది? అది తానెవరో చూడమని కోరాడు ఆయన. ఆ గుడ్డివానికైనా చూపునివ్వడం ద్వారా తానెవరో ఆయన వారికి చూపించకోరాడు ఆయన. హల్లెలూయా. ఆ రొట్టెలను ఆయన ఎక్కువ ఎందుకు చేశాడు? ఆయన తానే సృష్టికర్తనని వారికి చూపించకోరాడు ఆయన. హల్లెలూయా. తానే సృష్టికర్తనని ఆయన వారికి నిరూపించాడు. వారు దానిని చూశారు. మరి ఆయన సృష్టికర్త అయిన యెడల ఆయన సృష్టి ఆయనకు లోబడదా? ఖచ్చితంగా లోబడుతుంది. ప్రపంచం ప్రారంభం కాకముందే ఈ దేవుని యొక్క మర్మం రహస్యంగా ఉండేను. ఇది దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో 54వ పేర మర్మము రహస్యంగా ఉండేను. అప్పుడే దేవుని మనసు వెనుక భాగమునకు వెనుక అది ఉండెను. ఆయన దానిని సాధించ ప్రయత్నించుచుండెను. ఆయన లోపల మర్మం ఉన్నది. దాన్ని ఆయన ఒక్కొక్కటి తీయడానికి ప్రయత్నం చేశాడట. ఆయన నేను అనుకున్నది కాదు, తన మనసులో ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన ఒక్కొక్కటి ఆయన రాబట్ట గోరాడు ఆయన. వింటున్నారా అందరూ? దేవుని యొక్క మర్మం రహస్యంగా ఉండెను. అప్పుడే దేవుని యొక్క వెనుక మనసు భాగమునకు వెనుక అది ఉండేను. ఆయన దానిని సాధించ ప్రయత్నించుచుండెను. నిజమేనా? మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క మనసు వెనకాల మనం ఉన్నాం. అనాది సంకల్పములు మనం ఉన్నాం. ఇప్పుడు చివరిగా మిగిలింది ఏంది? నీ వంటి నా వంటి అభాగ్యునికి ఎన్నిక లేని వారిని సింహాసనం పైన కూర్చోబెట్టాలనేది ఆయన యొక్క అనాది సంకల్పం. వద్దంటావా? వద్దంటారా? హల్లెలూయా. ప్రభువా, మాకు ఆ స్థానం కావాలని మనం చెప్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూస్తున్నారా? ఇక్కడ అప్పుడు దేవుని మనసు యొక్క వెనుక భాగం వెనుక అది ఉండేను. ఆయన దానిని సాధించ ప్రయత్నించుండేను. మరియు ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నట్టుకు వెనుక ఒక ఉద్దేశం కలిగి ఉండెను. ఎందుకనగా ఆదిలో ఒక చంద్రుడు కానీ, నక్షత్రం కానీ, అణువు కానీ, పరమాణు కానీ లేకుండేను. ఆయన దేవుడు కానీ ఆ సమయం ఆయన దేవునిగా ఇంకా ఉండలేదు. ఆయన దేవుడే కానీ ఇంకా ఆయన దేవుడుగా లేడు ఆయన. ఎందుకనగా దేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధించుటకు ఎవరు లేరు. కాబట్టి ఆయన గొప్ప మనసులో ఈ గుణ లక్షణం వ్యక్తపరచగోరేను. ఆయనలో ప్రేమ ఉండేను, ఆయనలో తండ్రి ఉండేను, ఆయనలో కుమారుడు ఉండేను. మనం చదివే మూలవాక్యం యెషయా గ్రంథం 9:6 ఏంటిది? అది ఆయన యొక్క గుణలక్షణం. అది ఆయన గుణలక్షణపు బిరుదులవి. కాబట్టి ఆయన యొక్క గొప్ప మనసులో ఈ గుణలక్షణం వ్యక్తపరచగోరేను. ఆయనలో ప్రేమ ఉండేను, ఆయన తండ్రి ఉండేను, ఆయనలో కుమారుడు ఉండేను, ఆయనలో రక్షకుడు ఉండేను, ఆయనలో స్వస్థపరచువాడు ఉండేను. ఈ గొప్ప లక్షణములన్నీ ఏం తెలుసా? క్రిస్మస్ పండగానికి ఏం తెలుసా ఇవి? హల్లెలూయా. ఈస్టర్ పండగకు ఇళ్ళకు కొని పండగ చేసుకుని నీకేం తెలుస్తుంది ఇది? హల్లెలూయా. ఎప్పుడు ఆయనలో వ్యక్తపరచువాడు ఉండేను. ఈ గొప్ప లక్షణములను ఎప్పుడు ఆయనలో వ్యక్తపరచుటను మనం చూసాం. అవి దేవునిలో ఉన్నవి. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన మొదటిసారిగా దేవదూతలను చేశాను. అవి ఆయనను ఆరాధించాను. అందువలన ఆయన దేవుడు ఆయను ప్రారంభించాను. నా ముందు వర్తమానం దాన్ని వివరించ ప్రయత్నించాను. దేవదూతలను ఆయన ఆరాధింపసాగినవి. భూమి మీద అణువనున్నది లేనప్పుడే ఇది జరిగాను. అది శూన్యము, అది అంధకారం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు ఏమీ లేవు. అప్పుడే ఆయన దేవుడు. ఆయన యోబునకు ఇట్టనెను, ప్రపంచమునకు పునాది వేసినప్పుడు నేను ఎక్కడ ఉంటివి? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు దేవుని కుమారుడు సంతోషించినప్పుడే నీవెక్కడ ఉంటివి? చూచారా? భూమి అనున్నది లేక ముందే జరిగిన సంగతి ఇది.
ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏదో చదువుకున్న మైండ్తో యేసు ప్రభు దేవుడు కాదు, అమెరికా దేవుడు, అది నీ ఎర్రితనం. అది దేవునికి ఒక ఉద్దేశమును దాచబడిన మర్మం ఉండేను. ఈ ఉదయం దాని గురించి మాట్లాడుకోరుచున్నాను. ప్రపంచం అన్నది పుట్టక ముందే దేవుని మనసులో దాగి ఉన్న ఈ మర్మము మనము జీవించుచున్న ఈ గడియలో అది బయలుపరచబడేను. చూచారా? ఇప్పుడు మీరు జరిగిన దానిని తేటగా అర్థం చేసుకోగలరు. ఏమి జరిగినదో దానిని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క గొప్ప మర్మము, అది ఒక రహస్యము. దానిని రహస్యంగా ఆయన దాచెను. దాని గురించి ఎవరు ఏమీ ఎరిగి ఉండలేదు. దేవదూతలు కూడా దానిని అర్థం చేసుకోలేదు. ఆయన బయలుపరచలేదు. ఆ కారణం చేతనే 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దం ఉండేరు. నిజమేనా? ఆయన ఆలోచన ఏ దేవదూతలకు ఆయన చెప్పలేదు. ఆయన అందుకొరకే 7వ ముద్ర నిప్పినప్పుడు దేవదూతలన్నీ ఆయన ఆరాధించడం మానేశాయి, ఆశ్చర్యపడ్డాయి. అది మన 7వ మర్మం. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలుసుకున్న కోరిరి. అదెప్పుడు జరుగునో కుమారుని కూడా తెలియదని ఆయన చెప్పాను. అంటే కుమారుడు కంటే దాని అర్థం, కుమారుడు అనగా వాక్యం. అంటే ఆయన వాక్యంలో ఇంకా చెప్పలేదని అర్థం. కుమారుడు అంటే యేసు ప్రభువుకు తెలియదని అర్థం కాదు. అదెప్పుడు జరుగునో కుమారుని కూడా తెలియదని ఆయన చెప్పాను. చూడండి, దీని అంతటిని దేవుడు తనలో ఉంచుకునేను. అది ఒక రహస్యం. ఆ కారణం చేతనే 1/2 గంట సేపు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. 7 ఉరుములు తమ స్వరములను పలికినవి. ప్రభుని రాకను గురించి రాయవద్దని యోహానుకు ఆజ్ఞాపించబడెను. ఆయన ఏ రోజు వస్తాడో, ఏ సంవత్సరం వస్తాడో, ఏ గడియలో వస్తాడో అది మర్మమై ఉన్నది. హల్లెలూయా! నిజమైన అర్థం చేసుకుంటారా? కానీ ఒక శుభోదయాన వస్తాడు ఆయన. ఆయన ఎట్లు వచ్చునో, ఎప్పుడు వచ్చునో అన్న సంగతి మాత్రం ఇంకా బయలుపరచబడలేదు. అది తెలియకుండా మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్ని మర్మాలు ఇప్పబడ్డాయా? కానీ ఒకే ఒకటి ఆయన తనలో దాచిపెట్టుకున్నాడు. ఆయన ఎట్లు వచ్చునో, ఎప్పుడు వచ్చునో అన్న సంగతి మాత్రం ఇంకా బయలుపరచబడలేదు. అది తెలియకుండా మంచిది. ఆయన రేపు ఉదయం వస్తాడా, ఎల్లుండి ఉదయం వస్తాడా, శనివారమా, ఆదివారమా, 2026, 27, అది ఆయన ఎట్లు వచ్చునో, ఎప్పుడు వచ్చునో ఆ సంగతి మనం తెలియకుండా ఉండడం మంచిది. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక.